హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి వైబ్స్. ఈరోజు అందరికీ ఎంతగానో ఇష్టమైన గోంగూర పికిల్ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చేసే పద్ధతిని చూద్దాము. గోంగూరని ముందుగా తీసుకుని 2-3 సార్లు వాష్ చేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుని ఆ తడి అంతా ఆరిన తర్వాత వీటిని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరగడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇలా సన్నగా తరిగిన తర్వాత చింతపండుని తీసుకోవాలి. ఇలా ఎండుమిర్చి 150 గ్రాములు, చింతపండు 1/2 kg 250 గ్రామ్స్, ఫెన్యూగ్రిక్స్ మెంతులు 25 గ్రాములు, మస్టర్డ్ సీడ్స్ ఆవాలు 50 గ్రామ్స్, రాక్ సాల్ట్ గల్లుప్పు 250 గ్రాములు. ఈ పచ్చడి మొత్తం టోటల్గా 750 గ్రామ్స్తో అయితే మనకు తయారవుతుంది. ముందుగా ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుని ఈ ఎండుమిర్చిని దానిలో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గలగడానికి సౌండ్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. చింతపండుని గోరువెచ్చటి నీళ్ళు నానబెట్టి గుజ్జు తీసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం స్లిమ్లో పెట్టి ఉడికించి తీసుకోవాలి. ఒక హ్యాండిల్ ఉన్న పాత్ర తీసుకుని దానిలో ఈ ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఫెనుగ్రీక్స్ సిమ్లో పెట్టి గోరువెచ్చగా వేయించి తీసుకోవాలి. ఇలా హ్యాండిల్ ఉన్న పాత్ర తీసుకోవడం వల్ల మనం వెంటనే, ఒకవేళ ఫ్లేమ్ ఎక్కువైనా సరే వెంటనే దించేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ ఎండుమిర్చిని పౌడర్ చేసుకోవాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ గార్లిక్స్ని ముద్దగా చేసుకోవడం వల్ల పచ్చడిలో కలుపుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, గుజ్జు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు తాలింపు వేయడానికి ఏమేమి తీసుకున్నాం: శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఒక గుప్పెడు దంచి తీసుకున్న వెల్లుల్లి, ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. టోటల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ. ఇప్పుడు పాత్ర తీసుకుని 1/2 kg ఆయిల్ ఇది కాసి ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇలా రెడీ అయిన పచ్చడిని ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపితే సూపర్ టేస్ట్.